చేసిన ఒకప్పుడు వెలుగుల సాహసానికి గ్రామం గుర్తులు. అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పచ్చని పొలాలు, చిన్న చిన్న కొండలు, పెద్ద చెట్లతో నిండిపోయి చాలా అందంగా ఉండేది. కాని ఆ గ్రామం పక్కనే ఉన్న ఒక పెద్ద అడవిని అందరూ భయపడేవారు. ఆ అడవిని మాయా అడవి అని పిలిచేవారు. ఎందుకంటే అక్కడ విచిత్రమైన శబ్దాలు వినిపించేవి. రాత్రి వేళల్లో వెలుగులు కనిపించేవి. గ్రామంలో పెద్దలు ఎప్పుడూ చెప్పేవారు, ఆ అడవిలోకి ఎవరూ వెళ్ళకూడదు, అక్కడ రహస్య శక్తులు ఉన్నాయి అని. ఆ గ్రామంలో ఆదిత్య అనే ఒక చిన్న అబ్బాయి ఉండేవాడు. అతను చాలా ధైర్యవంతుడు మరియు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలని ఎప్పుడూ అనుకునేవాడు. ఇతర పిల్లలలా భయపడకుండా అతను ఆ మాయా అడవిలో నిజంగా ఏముంది తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు ఉదయం సూర్యుడు తేలికగా వెలుగులు చిమ్ముతున్నప్పుడు ఆదిత్య తన చిన్న బ్యాగ్ తీసుకుని అడవికి బయల్దేరాడు. అతని బ్యాగ్లో ఒక చిన్న టార్చ్, కొంచెం ఆహారం, నీళ్ల బాటిల్ ఉన్నాయి. అడవిలోకి అడుగు పెట్టగానే అతనికి ఒక విచిత్రమైన చల్లని గాలి తాకింది. పక్షుల కిలకిలారావాలు, చెట్ల ఆకుల కదలికలు కలిసి ఒక మాయాజాలంలా అనిపించాయి. కొంచెం లోపలికి వెళ్లిన తర్వాత అతను ఒక పెద్ద పాత చెట్టు దగ్గరికి చేరాడు. ఆ చెట్టు చాలా విచిత్రంగా కనిపించింది. దాని తొర్రమీద ఒక పురాతన గుర్తు చెక్కి ఉంది. అది ఒక ప్రకాశించే నక్షత్రంలా కనిపించింది. ఆదిత్య ఆ గుర్తును తాకగానే ఒక్కసారిగా ఆ చెట్టు వెనక భాగంలో ఒక రహస్య ద్వారం తెరుచుకుంది. ఇది ఏమిటి అని ఆశ్చర్యపోయాడు. ద్వారం లోపల ఒక పొడవైన రహస్య మార్గం కనిపించింది. అతను కొంచెం భయపడ్డాడు కాని ఆసక్తి ఎక్కువగా ఉండడంతో లోపలికి అడుగుపెట్టాడు. కొద్దిసేపటికి ఆ మార్గం చివరికి అతను చేరుకున్నప్పుడు అతని ముందు కనిపించిన దృశ్యం అతన్ని ఆశ్చర్యంలో ముంచేసింది. అక్కడ ఒక అద్భుతమైన మాయా ప్రపంచం ఉంది. అక్కడి చెట్లు నీలి రంగులో మెరుస్తున్నాయి. గాల్లో చిన్న చిన్న వెలుగు పురుగులు ఎగురుతున్నాయి. దూరంలో ఒక వెండి రంగు నది మెరుస్తూ ప్రవహిస్తోంది. ఆకాశంలో ఊదారంగు మేఘాలు తేలియాడుతున్నాయి. అప్పుడే ఒక చిన్న వెలుగు అతని దగ్గరకు వచ్చి మనిషి ఆకారంగా మారింది. అది ఒక అడవి ఆత్మ. నువ్వెవరు అని ఆదిత్య ఆశ్చర్యంగా అడిగాడు. ఆ ఆత్మ చిరునవ్వుతో చెప్పింది, నేను ఈ మాయా అడవిని కాపాడే ఆత్మను. నా పేరు అరియా. చాలా సంవత్సరాల తర్వాత ఒక మనిషి ఈ రహస్య ద్వారం దాటి ఇక్కడికి వచ్చాడు. ఆదిత్య అడిగాడు, ఇది నిజంగానే ఒక మాయా ప్రపంచమా? అరియా తల ఊపింది. అవును, కానీ ఈ ప్రపంచం ఇప్పుడు ప్రమాదంలో ఉంది. ఎందుకు అని ఆదిత్య కంగారుగా అడిగాడు. అరియా చెప్పింది, ఈ అడవిని కాపాడే ఒక పవిత్ర రత్నం ఉంది. దాని పేరు చంద్రకాంతి రత్నం. అది మాయాశక్తుల మూలం. కాని కొన్ని రోజుల క్రితం ఒక చీకటి మాంత్రికుడు వచ్చి ఆ రత్నాన్ని దొంగిలించాడు. అప్పుడు ఏమవుతుంది అని ఆదిత్య, రత్నం లేకపోతే ఈ అడవి ధీరేగా చీకటిలో మునిగిపోతుంది అని అరియా చెప్పింది. ఆదిత్య కొద్దిసేపు ఆలోచించాడు. తరువాత ధైర్యంగా చెప్పాడు, నేను మీకు సహాయం చేస్తాను. అరియా ఆశ్చర్యంగా చూసింది. నువ్వు చాలా చిన్నవవాడివి, ఇది ప్రమాదకరం. ఆదిత్య నవ్వుతూ చెప్పాడు, ధైర్యముంటే చిన్నదా పెద్దదా అనేది ముఖ్యం కాదు. అరియా చివరకు ఒప్పుకుంది. ఆమె అతనికి ఒక మాయాకాంతి తాలిస్మాన్ ఇచ్చింది. ఇది నీకు ప్రమాదం వచ్చినప్పుడు రక్షిస్తుంది అని చెప్పింది. ఆ తరువాత వారు ఇద్దరూ కలిసి చీకటి మాంత్రికుడు ఉన్న కొండవైపు ప్రయాణం ప్రారంభించారు. ఆ మార్గంలో ఎన్నో అద్భుతాలు కనిపించాయి. మాట్లాడే జంతువులు, వెలుగులు వెదజల్లే పూలు, గాల్లో తేలే రాళ్ళు. చివరకు వారు ఒక పెద్ద నల్లటి కోట దగ్గరకు చేరుకున్నారు. అక్కడే ఆ మాంత్రికుడు నివసిస్తున్నాడు. ఆ కోట చాలా భయంకరంగా కనిపించింది. ఆకాశం చీకటిగా ఉంది. మెరుపులు మెరుస్తున్నాయి. ఆదిత్య కొంచెం భయపడ్డాడు కాని వెనక్కి తగ్గలేదు. వారు నెమ్మదిగా కోటలోకి వెళ్లారు. మధ్యలో ఒక పెద్ద మందిరం ఉంది. అక్కడ ఒక రాయిమీద చంద్రకాంతి రత్నం ప్రకాశిస్తోంది. కాని ఒక్కసారిగా ఒక గంభీరమైన నవ్వు వినిపించింది. హహహ, ఎవరు నా కోటలోకి వచ్చారు? అది ఆ చీకటి మాంత్రికుడు. అతని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. ఆదిత్య ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పాడు, ఆ రత్నం నీది కాదు. అది ఈ అడవిని కాపాడుతుంది. దాన్ని తిరిగి ఇవ్వాలి. మాంత్రికుడు కోపంగా నవ్వాడు. ఒక చిన్న పిల్లవాడా నన్ను ఆపేది? అతను మాయాశక్తిని ఉపయోగించి ఒక చీకటి తుఫాను సృష్టించాడు. కాని ఆ సమయంలో ఆదిత్య దగ్గర ఉన్న తాలిస్మాన్ ప్రకాశించింది. ఆ కాంతి చీకటిని తుడిచిపెట్టేసింది. ఆదిత్య త్వరగా ముందుకు వెళ్లి రత్నాన్ని తీసుకున్నాడు.
రత్నం చేతిలోకి వచ్చిన వెంటనే కోట మొత్తం ప్రకాశంతో నిండిపోయింది. మాంత్రికుడి శక్తి తగ్గిపోయింది. అరియా వెంటనే రత్నాన్ని తిరిగి అడవిలోని పవిత్ర స్థలంలో ఉంచింది. అప్పుడే ఆ అడవి మళ్లీ జీవంతో నిండిపోయింది. చెట్లు మెరిశాయి. పక్షులు ఆనందంగా కిలకిలరావాలు చేశాయి. అరియా ఆనందంగా ఆదిత్యను చూసి చెప్పింది, "నువ్వీ ప్రపంచాన్ని రక్షించావు. నీ ధైర్యం అసాధారణం." ఆమె అతనికి ఒక చిన్న ప్రకాశించే రాయి ఇచ్చింది. "ఇది నీకు ఈ అడవిని ఎప్పుడూ గుర్తుచేస్తుంది." తర్వాత రహస్యద్వారం మళ్లీ తెరుచుకుంది. ఆదిత్య తన గ్రామానికి తిరిగి వెళ్లాడు. ఆ రోజునుంచి అతను తెలుసుకున్నాడు, ధైర్యం, మంచితనం ఉంటే సాధారణ మనుషులు కూడా అద్భుతమైన పనులు చెయ్యగలరు. మాయా అడవి మాత్రం తన రహస్యాన్ని మళ్లీ దాచుకుంది. కాని కొన్నిసార్లు రాత్రివేళల్లో ఆ అడవివైపు చూసినప్పుడు చిన్న వెలుగులు ఇంకా మెరుస్తూనే ఉంటాయి. అవి ఆదిత్య చేసిన సాహసానికి గుర్తు.